హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో మసాలా మిర్చి ఫ్రై ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. ఈ మిర్చి ఫ్రై అనేది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మనం పప్పు చేసుకున్నా లేదా సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేయాలనేది ప్రాసెస్ని అయితే ఇప్పుడు మనం చూసేద్దామండి. ఇక్కడ నేను ఈ సైజులో ఉండే పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోండి. మీకు సీడ్స్ కావాలనిపిస్తే కారం కావాలనిపిస్తే అలాగే ఉంచండి, లేదంటే సీడ్స్ అన్నీ తీసేసుకోండి. ఈ విధంగా మనం మొత్తం సీడ్స్ అన్నీ తీసి ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. అన్ని పచ్చిమిర్చిలు కూడా ఇదే విధంగా కట్ చేసుకొని సీడ్స్ అన్నీ తీసి పెట్టుకున్నానండి. ఈ విధంగా చేసుకోండి. పూర్తిగా తీసేసానండి. ఇదే విధంగా నేను అన్ని సీడ్స్ తీసి పెట్టుకున్నాను ఈ ప్లేట్లో అయితే. ఇప్పుడైతే మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి నేను 1 కప్పు వరకు శనగపిండి అయితే వేస్తున్నానండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ శనగపిండి అయితే ఫ్రై చేసుకోవాలండి. మనకి శనగపిండి వేగిన తర్వాత స్మెల్ వస్తుంది కదా, అంతసేపు వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి శనగపిండి అనేది కాస్త ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాని వేసుకుందామండి. ఇంత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పసుపు అయితే వేసుకోండి. తర్వాత కారం కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను రుచికి సరిపడా. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని వేగనివ్వండి. ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. 1-2 నిమిషాలు అలా వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఇదంతా వేగిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు ఇందులోకైతే నేను ఒక నిమ్మరసం పిండుతున్నానండి. ఈ సైజు నిమ్మకాయ తీసుకొని ఒక హాఫ్ మాత్రం ఇందులోకి పిండుకుంటున్నానండి. క్వాంటిటీ తక్కువ కాబట్టి హాఫ్ మాత్రం నిమ్మరసం పిండుకుంటున్నాను ఇందులోకి. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. కొద్దిగా నీళ్ళు అనేది పోసుకొని మిక్స్ చేసుకోండి. ఎక్కువ అనేది ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఎక్కువ వాటరీగా ఉండకూడదండి. ఈ విధంగా ఇంత గట్టిగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇందులోపల పూర్తిగా ఫిల్ చేసుకోవాలండి. దీంట్లో పూర్తిగా ఫిల్ చేసుకోండి పచ్చిమిర్చి లోపల. ఇదే విధంగా మనం ఇంకో పచ్చిమిర్చి అయితే తీసుకొని స్టఫింగ్ చేసుకోవాలండి. ఇదే విధంగా అయితే నేను అన్ని పచ్చిమిర్చిలని స్టఫింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని అయితే మనం ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి వేసుకున్న తర్వాత మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే ఇందులోకి వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా ఇందులోకి అయితే నేను యాడ్ చేస్తున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు మిక్స్ చేసుకుంటూ అయితే ఈ పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. మనకి పచ్చిమిర్చి అయితే త్వరగా వేగిపోతాయండి. ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ అయితే మనం వేగనివ్వాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇవి వేగిపోయాయండి. ఇక 1-2 నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది. మిగిలిన శనగపిండి కొద్దిగా ఉంది కదా, దాన్ని అయితే ఆయిల్లోకి వేస్తున్నాను. ఆయిల్లోకి వేసి దాన్ని కూడా నీట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా మిర్చి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, మసాలా మిర్చి ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది.
సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ అయితే సాంబార్ చేసుకున్నప్పుడు లేదా పప్పు చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు మా వీడియోస్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.